కొండకోలు రెండు ఉన్నాయండి. ఇవి పందింకోళ్ళు లాగా కొట్టుకుంటున్నాయి. ఒకటి కొండకోడి, అడవి కోడి ఒకటి, అది అడవి కోడి, ఇది నాటుకోడి. ఈ రెండు ఏది గెలుస్తుందని నేను పందెం గట్రా పెట్టలేదు వాటికి. ఆ రెండు మేస్తూ పోట్లాడుతున్నాయి. ఆఖరికి కొండకోడి గెలిచింది. వైల్డ్ హెన్ అనేది గెలిచింది. దీనికి మనము మెచ్చుకోవచ్చు. ఓకే, అందరూ చెప్పలు కూడా. నీకు కూడా ఏం కావాలా? ఓకే, నీకు మంచి గిఫ్ట్ ఇస్తాం. బాయ్. అది వాడిపోయింది, పెద్దదే, కానీ కొండకోడి దగ్గర వాడిపోయింది. ఓకే, నేను ఎందుకు ఇవంతా చూపిస్తున్నానంటే ఒక మాట, మనిషి జీవితంలో ప్రతిదీ గెలవాలనే ప్రయత్నిస్తాం, కానీ గెలిచే విధానం కరెక్ట్గా ఉంటే వాళ్ళు గెలవగలరు. చిన్నోళ్ళైనా కూడా. రమ్మంటుంది మరలా పోటీకి. ఈ రెండిట్లో ఈ కోడి ఎందుకు గెలిచింది చెప్పండి. ఎందుకు ఈ చిన్న కోడి ఎందుకు గెలిచింది? టెంపర్ లావా చిన్న కోడికి? అడవి కోడి అది కదా, అందుకు గెలిచిందా? ఓకే, నా వైపు చూడు, ఇక్కడ చూడు. నిజమేనా? బాగానే చెప్పాను నాన్న. దేవుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఓకే ఓకే. అదేవిధంగా ఇంకొక గేమ్ ఉంది ఇక్కడ, అది మీకు చూపిస్తాను. ఈ చిన్నపిల్ల చూడండి, ఈ ఆట ఆడుతుంది. ఈ ఆటలో ఈ అమ్మాయి కొన్ని మెలకువలో చూద్దాం ఎవరు గెలుస్తారు. చిన్నపిల్లనే చాలా బాగా ఆడుతుందండి. ఓకే, చాలా బాగా ఆడిందండి. ఇప్పుడు పెద్ద అమ్మాయి ఆడుతుంది, చూద్దాం. చిన్నపిల్ల ఒక లైన్ గెలిచింది, ఇంకా రెండో లైన్ ఆడుతుంది మళ్ళా. చాలా బాగా ఆడుతున్నాం. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు పెద్ద పాపకి ఛాన్స్ వెళ్ళింది. ప్రస్తుతం మెజార్టీ ఎవరు? చిన్నోడిదా పెద్దోడిదా? చిన్నోడిదే మెజార్టీ. నీదేనా? ఓకే, ఇటు చూడు, చప్పట్లు కొడదాం, ఇద్దరు కొడదాం. ఇప్పుడు ప్రజెంట్ మెరిట్ అయితే చిన్నోడిదే. లాస్ట్ వరకు కూడా ఈ గేమ్ మనం చూడాలని ఉంది, కానీ పరిస్థితులు బట్టి వీడియో షార్ట్ చేయాలని